అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందూ సనాతన ధర్మంలో కాలానికి ఒక ప్రత్యేకమైన శక్తి, విశిష్టత ఉన్నాయి. అందులోనూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం అనేది ఆధ్యాత్మికంగా అద్భుతమైన వరం. ఈ పవిత్రమైన మాసంలో మనం చేసే చిన్న పూజ లేదా జపమైనా సరే కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు చెబుతుంది. మరి ఈ 2026 సంవత్సరంలో అధిక మాసం ఎప్పుడు వస్తుంది? ఏ తేదీన ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది? అసలు అధిక మాసం అంటే ఏమిటి? దీన్ని పురుషోత్తమ మాసం అని ఎందుకు అంటారు? ఈ మాసంలో చేయవలసిన పనులేంటి? అసలు చేయకూడని పనులేంటి? అలాగే చాలామంది అడిగే ప్రశ్న, ఈ అధిక మాసంలో సప్త శనివారాల వ్రతంని మనం మొదలు పెట్టవచ్చా? ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండగలు, విశేషాలు, రోజులు ఏంటి? వీటన్నింటినీ గురించి ఈరోజు ఈ వీడియోలో అత్యంత వివరంగా శాస్త్రీయంగా తెలుసుకో. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తూ, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అసలు అధిక మాసం అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? ముందుగా అసలు అధిక మాసం అంటే ఏంటో చాలా సులువుగా అర్థమయ్యేలా తెలుసుకో. మన సనాతన ధర్మంలో కాలగమనాన్ని, తిథులను, నెలలను లెక్కించడానికి 2 రకాల పద్ధతులను అనుసరిస్తాం. సౌరమాసంలో సూర్యుడి గమనాన్ని బట్టి లెక్కించేది. దీన్ని ప్రతి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. చంద్రమానం చంద్రుడి కళలను గమనాన్ని బట్టి లెక్కించేది. దీని ప్రకారం సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉంది? కరెక్ట్గా 11 రోజులు తేడా వస్తుంది. ఈ 11 రోజుల వ్యత్యాసాన్ని సమన్వయం చేయకపోతే రాబోయే రోజుల్లో ఋతువులు, పండగలు అన్నీ మారిపోతాయి. అందుకే మన మహర్షులు ఎంతో శాస్త్రీయంగా ఆలోచించి ప్రతి 30 నుంచి 33 నెలలకు ఒకసారి, అంటే దాదాపు 3 సంవత్సరాలకు ఒకసారి ఈ అదనపు రోజుల్ని అడ్జస్ట్ చేస్తూ ఒక అదనపు నెలని పంచాంగంలో చేర్చారు. దాన్నే మనం అధిక మాసం అంటాం. బండగుర్తు ఏంటంటే, ఒక అమావాస్య నుండి మరొక అమావాస్య వరకు ఉండే కాలంలో సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడు. సూర్య సంక్రమణం జరగదు. అలా సంక్రమణం లేని నెలను అధిక మాసంగా గుర్తిస్తారు. పురుషోత్తమ మాసం అని ఎందుకు పిలుస్తారు? ఈ అధిక మాసానికి మలమాసం అనే పేరు కూడా. పురాణాల ప్రకారం మిగిలిన 12 నెలలు ఒక్క నెలకు ఒక అధిపతి అయిన దేవత ఉన్నారు. ఈ అదనపు మాసానికి అధిపతి ఎవరూ లేకపోవడంతో దీన్ని అంతా తక్కువగా చూశారట. అప్పుడు ఆ మాసం బాధతో శ్రీ మహావిష్ణువు పాదాల చెంతకు వెళ్ళి మొరపెట్టుకుంది. అప్పుడు కరుణామయుడైన శ్రీహరి చిరునవ్వుతో, ఇకపై నేను నీకు అధిపతిని, ఆ శ్రేష్టమైన నామైన పురుషోత్తమ పేరుతోనే నిన్ను పిలుస్తారు. ఈ మాసంలో నన్ను ఆరాధించే భక్తులకు అనంతమైన కోటి రెట్ల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తా అని వరం ఇచ్చారు. అందుకే దీన్ని పురుషోత్తమ మాసం అని ఎంతో భక్తితో పిలుచుకుంటాం. ఈ 2026 సంవత్సరంలో ఇది జ్యేష్ఠ మాసంలో వచ్చింది కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం అంటున్నాం. 2026 అధిక మాసం తేదీలు, సమయాలు, డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్. 2026 మే 16 శనివారంతో వైశాఖ అమావాస్య, శని అమావాస్య, శనీశ్వర జయంతి ముగిసిపోతుంది. మరుసటి రోజు అంటే మే 17 ఆదివారం నుండి జూన్ 15 సోమవారం వరకు ఈ అధిక జ్యేష్ఠ మాసం. జూన్ 15 ఉదయం 9:17 వరకు అమావాస్య తిథి ఉంది కాబట్టి ఆ రోజంతా అమావాస్యగానే భావిస్తాం. జూన్ 16 నుండి సాధారణంగా వచ్చే నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. ఈ మాసంలో చతుర్విధ సాధనాలు చేయవలసిన పనులు. ఈ మాసం అంతా దైవారాధనకు అత్యంత శ్రేష్టమైనది. మన కర్మలను కడిగేసుకోవడానికి భగవంతుడు ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ఇది. ఈ మాసంలో ముఖ్యంగా 4 రకాల సాధనాలు, చతుర్విధ సాధనాలు చేయాలి. స్నానము. రోజు బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయడం వల్ల శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది. వీలైతే నదీ స్నానం మరింత విశేషం. 2 జపము, పారాయణం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి మంత్రాలను జపించాలి. విష్ణు సహస్రనామం, భాగవత పారాయణం. ముఖ్యంగా శుక్లపక్ష నవమి నాడు పౌర్ణమి వరకు వచ్చే 7 రోజులు భాగవత సప్తాహం వినడం లేదా చదవడం, భగవద్గీత, సుందరకాండ పారాయణం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. దానం. ఈ మాసంలో 33 అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. 33 దీపాలు దానం చేయడం, 33 పండ్లు లేదా 33 మందికి తాంబూలం, స్వయంపాకం దానం ఇవ్వడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. అన్నదానం, జలదానం చాలా ముఖ్యం. 4 నిత్యకర్మలు. ఇంట్లో నిత్య పూజలు, నిత్యాభిషేకాలు, నక్షత్ర శాంతి, హోమాలు, దేవాలయ దర్శనాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.
వీటిని అస్సలు ఆపకూడదు. సప్త శనివార వ్రతం కొత్తగా మొదలు పెట్టవచ్చా? చాలామంది అడిగే ముఖ్యమైన డౌట్. ఈ అధిక మాసంలో సప్త శనివారాల వ్రతాన్ని 7 శనివారాల నోము కొత్తగా మొదలు పెట్టవచ్చా? దీనికి సమాధానం నిరభ్యంతరంగా ఎంతో సంతోషంగా మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే అధిక మాసానికి అధిపతే శ్రీ మహావిష్ణువు పురుషోత్తముడు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ విష్ణు స్వరూపమే. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ఆయన పేరు మీదే ఉన్న ఈ పురుషోత్తమ మాసంలో ఈ వ్రతాన్ని ప్రారంభించడం వల్ల లేదా కొనసాగించడం వల్ల మరింత ఎక్కువ పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా పూజ చేసుకోవచ్చు. అసలు చేయకూడని పనులు. శాస్త్రం ప్రకారం కొన్ని పనులను మనం 4 రకాలుగా వర్గీకరిస్తాం. అందులో కామ్యక కర్మలు, నైమిత్తిక కర్మలు అంటే కోరికలతో కూడిన శారీరక శుభకార్యాలు ఈ మాసంలో చేయకూడదు. పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు, ఉపనయనాలు, బారసాల, అక్షరాభ్యాసాలు వంటి శుభకార్యాలు నిషిద్ధం. కొత్త గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. సాధ్యమైనంత వరకు అద్దెళ్ళు మారడం కూడా ఈ నెలలో వాయిదా వేసుకుంటే మంచిది. మహిళలు కొత్తగా మంగళసూత్రాలు మార్చుకోవడం చేయకూడదు. మాంసాహారం, మద్యం వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండి ఉల్లి వెల్లుల్లి కూడా తగ్గించి సాత్విక నియమాలు పాటించాలి. ముఖ్య గమనిక: ఆద్యకాలు, తద్దినాలు సంవత్సరానికి ఒకసారి పెట్టే తద్దినం కనుక ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వస్తే దాన్ని ఈ నెలలో నిర్వహించకూడదు. ఈ రోజున బ్రాహ్మణుడికి స్వయంపాకదానం ఇచ్చి తర్వాత వచ్చే నిజ జ్యేష్ఠ మాసంలో అదే తిథి రోజున ఆ ఆబ్దికాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాలి. అయితే నెలవారీ పెట్టే మాసికాలు మాత్రం యథావిధిగా పెట్టవచ్చు. 2026 అధిక జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన పండగలు, తిథులు ఈ నెల కాలంలో వచ్చే కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక రోజులను నోట్ చేసుకోండి. మే 18 ప్రదోష వ్రతం. మే 23 తిరుపతి గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం. మే 25 రోహిణీ కార్తె ప్రారంభం, రాత్రి 8:24 నుండి. అలా మే 27 పద్మిని ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. మే 30, 31 అధిక జ్యేష్ఠమి పౌర్ణమి. అరుణాచల గిరి ప్రదక్షిణ, వెన్నెల పారాయణలు చేసేవారు మే 30 రాత్రి చేసుకోవచ్చు. జూన్ 2 యమునా నది పుష్కరాలు ప్రారంభం. జూన్ 4 సంకష్టహర చతుర్థి. జూన్ 7 భానుసప్తమి సూర్యుని ఆరాధనకు అత్యంత ముఖ్యమైన రోజు. జూన్ 11 పరమ ఏకాదశి. జూన్ 13 శని త్రయోదశి, శనివారం ప్లస్ త్రయోదశి ప్లస్ మాస శివరాత్రి కలిసొచ్చిన అద్భుతమైన రోజు. జూన్ 15 అధిక జ్యేష్ఠ అమావాస్య ఆదివారం రాత్రి కలిసి రావడం వల్ల దిష్టి తీయడానికి, నరఘోష పరిహారాలకు ఇది చాలా శ్రేష్టం. జూన్ 15 అధిక మాసం ముగుస్తుంది. ఇక ముగింపు విషయానికి వస్తే చూశారు కదండి, ఈ 2026 అధిక మాసం అనేది కేవలం క్యాలెండర్లో వచ్చే మార్పు కాదు, మన అంతరాత్మను పరమాత్మకు దగ్గరగా చేర్చే ఒక అద్భుతమైన అవకాశం. మళ్ళీ ఇలాంటి సమయం 2028 వరకు రాదు. కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు దైవచింతనలో గడుపుతూ, వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తూ పురుషోత్తముడి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పిన పూజా విధానం లేదా 33 సంఖ్యా దానాల గురించి మీకు ఇంకా వివరంగా కావాలంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి, నేను మరొక వీడియో చేస్తాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసుంటే ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. మరింత మందికి చేరడం కోసం హైప్ చేస్తారని ఆశిస్తున్నాను. వెల్కమ్ ఫ్రెండ్స్.